రెండో సంతకం చేసేవాళ్ళు తప్ప మూడో మనిషి లేడు. ఎలా గెలుస్తావు కనకదుర్గా? డిపాజిట్ కూడా వచ్చేలా లేదు. అయినా మించిపోయింది లేదు. తప్పుకుని పరువు కాపాడుకో. నువ్వు బాగత్తయ్యా. అదే ఆవిడ లెవెల్ కి నువ్వు అవసరం లేదు, నేను చాలు. హలో డాంబికాల దాక్షాయిని, ఈ జనం నీ సొంతం కాదు. ఒక విషయం తెలుసుకో, మీటింగులకు వచ్చే వాళ్ళంతా ఓట్లు వేయరు, ఫంక్షన్లకు వచ్చే వాళ్ళంతా గిఫ్ట్లు ఇవ్వరు, ఆడియోకి అటెండ్ అయిన వాళ్ళంతా సినిమా చూడరు. అందరూ కాకపోతే కొందరైనా వేస్తారు కదా. మీ వెనకాల ఎవరున్నారే? పెద్ద జోగి చిన్న జోగి అన్నట్టు మీకు రాలేది బూడిదే. బూడిదే అని తేలిగ్గా మాట్లాడుకు. అది విభూది, శివశక్తి. అదే రక్ష, అదే జయం, అదే బలం, అదే బలగం. అయితే అందరికీ బూడిద పంచండి, ఓట్లేస్తారు. పంచుతాం, మాట పంచుతాం, మనసు పంచుతాం, మంచితనం పంచుతాం. నీకు పంచుల మీద పంచులు పంచుతాం. నీ పడవకు చిన్న చేపలు పడొచ్చు, కానీ ఇక్కడ ఇక్కడ వల మరపడవ మొత్తం స్వీప్. ఆహా, ఓహో, అలాగే భ్రమపడి స్లమ్లోకెళ్ళండి. గెలిచినట్టు కలలు కందురుగాని ఒక్కసారి నా వెనకాల చూడవే, నేనేంటో నీకు అర్థం అవుతుంది. అవి బెల్లం మీద ఈగలు. అయినా బయట బ్యానర్స్ చూడలేదా? శివంగి సింగిల్ గా వస్తుంది అని. శివంగా ముల్లంగా అనవే, కంటి చూపుకి బాగా పడుతుంది. నాకు అంత బలం ఉంది, ఇంత బలం ఉంది అని వాగే వాళ్ళంతా అడ్రస్ లేకుండా పోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అసలు నీకు గెలుపు మీద నమ్మకం ఉంటే మీ అన్నయ్యనెందుకు రాయబారాలకి బేరాలకి పంపావు? కింద పడే ముందు వడెక్కువ అంటారు. ఏయ్ తులసి, లిమిట్స్ లిమిట్స్. పెద్ద చిన్న చుట్టం పక్కం అన్నీ మర్చిపోతుంది తులసి. మీకు పరామర్శలు, నాకు ప్రశంసలే మిగులుతాయి. చీమ టపాస్ అనుకోకండి. బాంబు బాంబు ఇక్కడ, నాటు బాంబు. చేపులు శాల్తీలు ఫినిష్. కత్తి కర్ర కుంఫు కరాటే ఆల్ మార్షల్ ఆర్ట్స్ ఫుల్ ట్రైన్డ్ ఇక్కడ. మర్మ విద్యలు కూడా వచ్చు. గట్టిగా ఒత్తి వదిలేస్తే ఇంక జీవితంలో తల పైకెత్తలేవు దాక్షాయిని. ఇక్కడ శివంగి అయితే ఫాలో అయ్యేది ఫిరంగి. జాగ్రత్త. పదత్తయ్య. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాకపోతే ఏంటి? నిజంగానే ఆ తులసి దుర్గమ్మని పోటీలో గెలిపించేలా ఉంది. దాని కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. చిన్న పిల్ల కాకది. అంత ధైర్యంగా నన్ను ఢీ కొన్నప్పుడే ఆశ్చర్యపోయాను. ఇప్పుడు చూస్తే ఎత్తుకు పై ఎత్తేసి నన్నే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నా ఆలోచనకి ఆనకట్ట వేసేటట్టుగా ఆలోచిస్తుంది. ఎంతకాలం చేసిన నా ప్రెసిడెంట్ అనుభవం నన్నే వెక్కిరించినట్టుగా అనిపిస్తుంది. ప్రెసిడెంట్ పదవి దక్కదేమో అనే బాధ కంటే నా అనుభవం అంత వయసు లేని ఒక బచ్చ దాని చేతిలో ఓడిపోతానేమో అనే భయం రోజు రోజుకి పెరిగిపోతుంది. లేని వాళ్ళకి ఆత్మస్థైర్యం ఎక్కువ. వాళ్ళు నీతి నిజాయితీ అని మాటలు చెప్పి గెలవాలనుకుంటారు. వాళ్ళు మాటలతో పడేసే వాళ్ళందరినీ
నువ్వు నోట్ల కట్ల చూపించి నీ వైపు తెచ్చుకో. ఈ రోజుల్లో నోటి మాట కంటే నోట్ల కట్టలకే విలువెక్కువ. నీకు బ్లాంక్ చెక్ ఇస్తాను, ఎంత కావాలంటే అంత రాసుకో. ఒకవేళ చెక్ సరిపోకపోతే నా క్రెడిట్ కార్డ్స్ ఇస్తాను. నీ చేతికి వచ్చినంత పార్టీకి కావాల్సినంత వాడుకో. ఓటు కోసం ఎవరేం అడిగినా వెనక్కి తగ్గద్దు. అందులో మహిళలు బంగారం కావాలంటే ఇప్పించు, పట్టు చీరలు కావాలంటే తెప్పించు. వాళ్ళు ఏదడిగితే లేదనకుండా ఇంట్లో వస్తువులు, పిల్లల అవసరాలకు ఏం కావాలో అన్నీ తెప్పించు. వెనక్కి మాత్రం తగ్గద్దు. అది ఎలా గెలుస్తుందో, దుర్గమ్మకి ఎలా ఓటు వేస్తారో అది చూద్దాం. ఆ పిల్లవి గాలి మాటలు అని నిరూపించి ఓటర్లని నీ బుట్టలో వేసుకో. ఒక్కసారి ఎలక్షన్ అయిపోతే నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దానికి రెండింతలు ఎలా రాబట్టుకోవాలో నేను చెప్తాను. నీ గెలుపు చూసి ప్రెసిడెంట్ పదవి మన స్థాయి కాదు అని ఆ దుర్గమ్మ అనుకోవాలి. మనలాంటి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళతో పోటీ పడితే మనకే నష్టమని ఆ పిల్లకాకి తులసి తెలుసుకోవాలి. వెళ్ళి ధైర్యంగా గెలిచిరా. ఆల్ ది బెస్ట్. ఓకే అన్నయ్య. రెండో సంతకం చేసేవాళ్ళు తప్ప మూడో మనిషి లేడు. ఎలా గెలుస్తావు కనకదుర్గా? డిపాజిట్ కూడా వచ్చేలా లేదు. ఇదేంటి, దుర్గమ్మ నామినేషన్స్కి వెళ్ళొచ్చేసరికి ఇంత డల్ అయిపోయింది? ఆశలు సన్నగిల్లాయేమో. పెద్దవాళ్ళ జోలికి పోవడం ఎందుకు, ఇలా తల పట్టుకోవడం ఎందుకు? అత్తయ్యా, మంచినీళ్ళు తాగుతావా? ఏంటత్తయ్యా, నామినేషన్కి వెళ్ళేటప్పుడు హుషారుగా వెళ్తారు, నామినేషన్ వేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు హుషారుగా తిరిగొస్తారు. నువ్వేంటి వెళ్ళేటప్పుడు టెన్షన్ గా వెళ్ళావు, వచ్చేటప్పుడు నీరసంగా వచ్చావు, రాగానే కూల్ వాటర్ తాగావు. అంటే ఆ తులసి హ్యాండ్ ఇచ్చిందా? నీకు నీళ్లు తాగించిందా? అయిపోయింది. వద్దు వద్దు అంటే నమ్మావు. ఎక్కడి నుంచి నెట్టింది? డాబా మీద నుంచా, చెట్టు మీద నుంచా? ఏంటి, కనీసం నామినేషన్ అయినా వేసావా లేదా? నీ వాలకం చూస్తుంటేనే తెలుస్తుందిలే నామినేషన్ వేయకుండా వచ్చావని. వద్దత్తయ్యా, నమ్మొద్దత్తయ్యా, ఆ తులసి నిన్ను మోసం చేస్తుంది అత్తయ్య అంటే విన్నావా? అది నీతో చలివేంద్ర ఓపెన్ చేయించిన రోజు నుంచి నాకు డౌటే. అది నిన్ను బుట్టలో పడేయడానికి ప్రయత్నిస్తుందని, నిన్ను చివరికి ఇలాంటి పరిస్థితికి దిగజారుస్తుంది అని నాకు ముందే తెలుసత్తయ్యా. మేమెంత చెప్పినా వినకుండా ఏదో అంతా నాకే తెలుసన్నట్టు దాని మాటలు నమ్మావు. చివరికి ఏమైందో చూడు, మమ్మల్ని పక్కకి నెట్టి దాన్ని నెత్తి మీద పెట్టుకున్నావు. ఇవాళ చూడు, నిన్ను తలెత్తుకోకుండా చేసింది. కొడితే గోడ కంటుకుంటావు, అందుకు కాదే అది నిన్ను తిట్టేది. తెంగర్ మొహం దానా, అక్కడ అసలు జరిగిందేంటో తెలుసా? ఆ తులసి కాబట్టి అవతల వైపు ఎంత మంది ఉన్నా ధైర్యంగా మగరాయిళ్ల వాళ్ళందరికీ ఎదురు నిలబడి నా పక్కన నుంచని వాళ్ళకి ఛాలెంజ్ విసురుతూ నాతో నామినేషన్ వేయించింది. అదే మీరైతే ఆ జనాన్ని చూసి చచ్చుండేవారు. అది చూడటానికి భూమికి జానడున్నా దాని ధైర్యానికి మెచ్చుకోవాలి. దాని పవరు, దాని లెవెల్ ముందు
నీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నా ఎందుకు పనికిరారు. అదలా నుంచుని అపోజిషన్ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఎక్కడ ఓడిపోతామో అన్న భయం కనిపించింది. అక్కడ అందరి ముందు నేను తలెత్తుకునేలా చేసింది. ఆ దాక్షాని కళ్ళలో నీళ్ళొచ్చేలా చేసింది. ఏంటి దుర్గా, తులసిని అంతలా పైకెత్తేస్తున్నావు? ఏంటి విషయం? గొప్ప పనులు చేసిన వాళ్ళని ఎవరినైనా ఎప్పటికైనా పొగడాల్సిందే కదా మావయ్య. ఏంటి అత్తయ్యకి నచ్చేలా నువ్వు చేసిన గొప్ప పని ఏంటి? నన్ను అడగడం ఎందుకు మావయ్య? ఎదురుగానే ఉంది కదా దుర్గమ్మ, ఆవిడ్ని అడగండి. ఎవరి గొప్ప గురించి వాళ్లే చెప్పుకుంటే డప్పు కొట్టుకున్నట్టుగా ఉంటుంది. ఏంటి దుర్గమ్మ గారు, మీరే చెప్తారా నన్నే డప్పు కొట్టుకోమంటారా? ఎందుకులే, నేను చెప్తానుగా. ఏంటే నువ్వు అంతలా వెలగబెట్టిన నిర్వాకం? శివాంగి సింగిల్ గా వస్తుంది అని. అయితే అందరి ముందు దుర్గమ్మ పరువు నిలబెట్టావన్నమాట. సరే, మీ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ మించిపోయాయి. ఆ ఎలక్షన్ డ్యూటీ మాకే వేశారు. అంటే నాకు తోడుగా మీరు కూడా వస్తున్నారా మామయ్య? చాలా సంతోషంగా ఉంది. ప్రచారంలో బందోబస్తుగా డ్యూటీ నాకే వేశారమ్మా, అంతకంటే ఏం లేదు. సరే అత్తయ్య, మళ్ళీ మనం బయటికి వెళ్ళాలి. తొందరగా ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు. సరే సరే, అలాగే వెళదాం. కానీ నువ్వు కూడా నాతో పాటు ఇప్పటిదాకా తిరిగి తిరిగి అలసిపోయావు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపోయారా? ఈ లోపు నేను కూడా రెడీ అవుతాను. సరే దుర్గమ్మత్త. రంగమ్మక్క, రండి రండి, అందరూ రండి, వచ్చేయండి. అందరూ వచ్చేసినట్టే కదా? ఎందుకు అందరినీ రమ్మన్నావు? ఏంటమ్మా విషయం? ఏమీ లేదు. ప్రతి సంవత్సరం మహిళా మండలి అధ్యక్షురాలు ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ప్రతి సంవత్సరం ఎవరికో ఒకరికి ఓటు వేయడం, వాళ్ళు ఎన్నికలకి ముందు అది చేస్తాం ఇది చేస్తామని మాటిచ్చి గెలిచాక మర్చిపోవడం. మన సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయి. అవునమ్మా, అందరూ ఒకేలాగున్నారు. ఎవరికి ఓటేసినా ఏమీ ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే ఈ సంవత్సరం తెలివిగా మన సమస్యలు తీర్చే అధ్యక్షురాల్ని ఎన్నుకోవాలి. అవన్నీ మాకు తెలీదమ్మా. మా సమస్యలు తీరుతాయంటే మీరెవరికి చెప్తే వాళ్ళకే ఓటేస్తాం. అందరూ ఒకే మాట మీద ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం దుర్గమ్మ గారిని అధ్యక్షురాలిగా ఎన్నుకుందాం. ఏమైంది? ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పేయండి. దుర్గమ్మ, ఎందుకమ్మా? ఆవిడకి అసలే పొగరెక్కువ. ఆవిడ మనుషుల్ని మనుషుల్లాగే చూడదు. ఆవిడెందుకమ్మా? ఏదైనా కష్టమొచ్చి వెళ్తే చిన్న సహాయం కూడా చేయదు. అలాంటి మనిషికి ఓటేయడం ఎందుకమ్మా? మీరు చెప్పిందంతా నిజమే, కానీ అవన్నీ మామూలు దుర్గమ్మగా ఉన్నప్పుడు. మహిళా మండలి అధ్యక్షురాలైతే పరిస్థితి మొత్తం మారిపోతుంది. మీకు తెలిసిన దుర్గమ్మకి పొగరు, అహంకారం అన్నీ ఉన్నాయి. కానీ మీకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. ఆవిడ ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయినా తప్పదు. కాస్త పొగిడితే చాలు, ఎంత పనైనా చేసేస్తుంది. ఇంకా స్వార్థం లేదు. ఇవి చాలవు మనకు కావలసిన పనులు చేయించుకోవడానికి. పైగా దుర్గమ్మకి పోటీగా నిలబడేదెవరో తెలుసా? దాక్షాయిని, మినిస్టర్ చెల్లెలు. ఆవిడ కనుక గెలిస్తే
కనీసం దగ్గరికెళ్ళి మన సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. అదే దుర్గమ్మ అయితే మాట్లాడడానికి నేను ఉన్నాను కదా. ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే పూచి నాది. అవన్నీ మాకేం చెప్పొద్దమ్మా. మాకు మీ మీద నమ్మకం ఉంది అంతే. నువ్వు చూసుకుంటావని మాటిస్తే అంతకన్నా కావాల్సిందేముంది మాకు? నువ్వెవరికి చెప్తే వాళ్ళకే ఓటేస్తాం. మంచిది. ఎలక్షన్ అయ్యేంత వరకు పొద్దున మీ పనులు మీరు చేసుకుంటూ సాయంత్రం మాత్రం నేను చెప్పినట్టు చేయండి చాలు. ప్రియా, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. ఏం కూర వండుతున్నావు? ఏ కూర వండితే ఏంటి? 2 రోజుల నుంచి ఒక్క పూటైనా ఇంట్లో సరిగ్గా తింటున్నావా? బయట కూడా ఏం తింటున్నావో లేదో తెలీదు. అసలు అంత బిజీగా ఎక్కడ తిరుగుతున్నావే? ఎలక్షన్స్ ప్రియా. ఒక్కసారి నోటిఫికేషన్ పడ్డాక నామినేషన్ మొదలుకొని క్యాంపెయిన్లు, ప్రింటింగ్లు, పబ్లిసిటీలు ఎంత హడావుడి ఉంటుందో తెలుసా? ఇక ఓట్ల విషయానికి వస్తే అపోజిషన్ ఓట్లు మనకొచ్చేలా చూసుకోవాలి, మన ఓట్లు చేజారిపోకుండా చూసుకోవాలి. వాళ్ళు చెప్పేదంతా వినాలి, చేస్తాము అని హామీ ఇవ్వాలి. అయినా మనకే ఓట్లు పడతాయో లేదో అన్న గ్యారెంటీ లేదు. చివరి నిమిషంలో ఎవరైనా వచ్చి ఓటుకి ఇంత అని డబ్బిస్తే వాళ్ళకే ఓటేసే అవకాశం ఉంది. పోనీ ఇంతవరకు ఏవో పాటలు పడదాం అనుకుంటే మధ్యలో కొత్తగా ఈవీఎం మిషన్లు వచ్చాయి. నొక్కితే ఓటు ఎవరికి పడుతుందో తెలీదు, ఎవరికి నొక్కితే ఎవరికి పడుతుందో తెలీదు. ఇవన్నీ జాగ్రత్తగా హ్యాండిల్ చేసి చివరికి గెలవాలంటే ఎంత కష్టపడాలి, ఎంత బిజీ ఉంటుంది అర్థం చేసుకో ప్రియా. ఎందుకోసం ఈ పాటలు? ఎందుకోసం అంటావేంటి ప్రియా? దుర్గమ్మ కోసం. ఎలాగైనా దుర్గమ్మని గెలిపించుకోవాలి, లేదంటే నేను ఓడిపోతాను. నువ్వు దుర్గమ్మని గెలిపిస్తావే, నాకా నమ్మకం ఉంది. కానీ దుర్గమ్మ నిన్ను గెలవనిస్తుందా? ఎలక్షన్లో గెలిపించావు కదా అని నిన్ను దగ్గరకు రానిస్తుందా? ఇన్నేళ్ల ద్వేషాన్ని పక్కన పెడుతుందా? నిన్ను కోడల్ని చేసుకుంటుందా? అనవసరంగా ఆశపడి అనుకున్నది జరగకపోతే ఎక్కడ బాధపడతావోనని భయమేస్తుంది. నేను అత్తయ్యకి కోడల్ని కావడం నా ఆశ కాదు ప్రియా, అవసరం. మన 2 కుటుంబాల్ని కలపాల్సిన అవసరం. ఆశలు తీరుతాయో లేదో తెలియదు కానీ అవసరాలు మాత్రం కష్టపడైనా తీర్చుకోవాలి. అయినా ఏదో చేస్తేనో 4 మాటలు చెప్తేనో అత్త మనసు మారిపోతుంది అనుకుంటే చిన్నేళ్లు నువ్విలా నిరీక్షించుండేదానివి కాదు. దగ్గరే ఉండి కూడా ఇంత దూరంగా ఉండేదానివి కాదు. అదేనమ్మా నా భయం. దగ్గరగానే ఉంటుంది, కానీ దగ్గర కానివ్వదు. మరి నువ్వేం ఆలోచిస్తున్నావో, ఎలా గెలుద్దామనుకుంటున్నావో నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఇలాగే చేయాలనైతే ఏమీ అనుకోలేదు ప్రియా. వీలైనంత ఎక్కువసేపు అత్తకి దగ్గరగా ఉండాలి. నేను అత్త కోసమే ఆలోచిస్తున్నాను అని, అత్త కోసమే చేస్తున్నాను అన్న ఇంప్రెషన్ తనకి రావాలి. ప్రస్తుతానికి నా మీద తనకి ఆ ఇంప్రెషన్ అయితే చాలా వరకు వచ్చింది. అసలు నా మొహం చూస్తేనే పడేది కాదు, కానీ ఇప్పుడు నేనేం చెప్తే అది చేసే స్థాయికి వచ్చింది. మంచెప్పుడు మనుషుల్ని మార్చేస్తుంది ప్రియా. దుర్గమ్మ కూడా మారుతుంది. ఇంకొంచెం ఓపిక పట్టాలి అంతే. అవును, సాంబయ్య ఎక్కడా? మార్కెట్కి వెళ్ళారు. సర్లే, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వచ్చావు కదే, మళ్ళీ ఎక్కడికి? దుర్గమ్మని బయటికి తీసుకువెళ్ళాలి ప్రియా. నాకు చాలా చాలా పనులున్నాయి తెలుసా. చిన్నతయ్య అటు చూడు.
ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఇదేంటే దుర్గా ఇదేం అవతారం? లక్షణంగా పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుని హంసలాగా ఉండేదానివి సడన్ గా ఈ కాకి వేషం ఏంటి? పట్టపురాణి పని మనిషిలా ఉంది. ఈ వేషం తులసి చెప్పిందేమో, అందుకే కట్టుంటుంది అత్తయ్య. ఇప్పుడు తులసి మాటలు కాక మన మాటలు వినేలా ఉందా ఏంటి? హ్మ్. తులసి చెప్పిందేమో అందుకనే కట్టిందేమో అత్తయ్య అని అంటవచ్చు కానీ